నమస్తే. ప్రస్తుతం మనం హైదర్ షా కోర్టులోనే ఉన్నాం. అయితే ఆ ఏరియాలో ఈ ఏరియాలో కొన్ని కాలనీలకు కూడా హైడ్రా అది రెవెన్యూ అధికారులు కూడా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ అని చెప్పేసి మార్కింగ్ అయితే ఇచ్చారని చెప్పేసి స్థానికులు తీవ్ర ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. సో మన వెనకాల కనిపిస్తున్న ఈ బిల్డింగ్లన్నిటికీ కూడా బఫర్ జోన్లు ఉన్నాయని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు చెప్పారని చెప్పేసి ఇక్కడ స్థానికులు అందరూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మమ్మల్ని మా బిల్డింగ్లు కూల్చొద్దు, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఏం చెప్తారు సార్, మరి ఇప్పుడు ఈ హైడ్రా అనేది డిమాలిజేషన్ చేస్తూ ఉంది, అటు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ అంటా ఉంది, మూసి ప్రక్షాళన అంటా ఉంది. సో ఏం చెప్తారు మీరు? హైడ్రా కానీ బఫర్ జోన్ ఎవరు డిఫైన్ చెప్పినారు? ఎఫ్టీఎల్ ఎవరు డిఫైన్ చేసినారు? ఇది స్ట్రీమ్ ఉంది, ఇది రివర్ కూడా కాదు, ఇట్స్ ఏ ఫ్లోయింగ్ స్ట్రీమ్. ఒక స్ట్రీమ్ నాలా ఉంటే ఏముంటుంది? ఒక స్ట్రీమ్ నాలాలో ఏముంటుంది? 9 మీటర్స్ ఉంది. నేను కూడా చదివాను కదా, నేను కూడా ఒక ఇంజనీర్. ఓకే, ఇలా అనేసి కాదు కదా, గవర్నమెంట్లో ఉంటాయి. బట్ ఇప్పుడు ఇది స్ట్రీమ్ ఉంది. ఒక రివర్ అంటే ఎంత పెద్ద రివర్ ఫ్లో ఉంటుంది? గోదావరి, కృష్ణ, అది రివర్ అంటారు. ఇది రివరా? ఇది రివర్ కాదు, ఇది నాలా అంటారు. ఇది తాగడానికి జస్ట్ ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అది ఏముంది? డ్యామ్ ఉన్నాయి, సాగర్ అంటాం. అది దేనికి కన్స్ట్రక్ట్ చేసినారు? రివర్ ఫ్లో వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా స్టోర్ అయ్యి తాగే నీళ్ళు పంపించాలి దానికి. ఆ పర్పస్ కోసం అప్పుడు నిజాం సర్కార్ ఇది చేసింది. ఫ్లడ్స్ వస్తున్నాయి, బేసికల్గా ఇదే ఉండే. తర్వాత ఫ్లడ్స్ వచ్చినాయి, ఇది ఎలా ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని అది చెప్పింది. సో అప్పుడు డాక్టర్ విశ్వేశ్వరయ్య ఎవరు ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయండి, ఇది ఉంటుంది. ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఏం చేస్తారు? గేట్స్ ఉంటారు. గేట్స్ అంటే ఇప్పుడు ఎంత నీళ్ళు కావాలి అంత నీళ్ళు వదులుతారు, అంత గేట్ వదులుతారు. సో ఏమైతే అది తాగే నీళ్ళు వెళ్తాయి మెల్లమెల్లగా, ఒకటేసారి మొత్తం అయితే వదలరు కదా. తాగే నీళ్ళు ఇప్పుడు 40 MTD అది ఉంటే ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత నీళ్ళు తాగడానికి వీళ్ళకి పంపిస్తామనేసి అది ఉంటుంది. బట్ రివర్ ఇది ఎలా చెప్తారు? అది వాళ్ళు రివర్ రాసేసినారు, అదే రివర్. అప్పుడు ఓకే ఇది రివర్, ఇంత ఇది ఉంది అనేసి ఎవరికి తెలుసు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రివర్. రివర్ ఎంత వెడుతుంటుంది, ఎంత పొడుగు ఉంటుంది. గోదావరి వెళ్ళండి, కృష్ణ వెళ్ళండి, అదే గంగా వెళ్ళండి. నార్త్ సైడ్ ఉంది గంగా. ఎన్ని స్టేట్స్ క్రాస్ చేసేసి వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ హిమాలయ టు ఇక్కడ వరకు వస్తుంది. కాశీ ఇది చేసేసి మొత్తం బ్రహ్మపుత్రలో వెళ్తుంది. మళ్ళీ నార్త్ ఈస్ట్లో కూడా ఒక రివర్ ఉంది, అది కూడా బ్రహ్మపుత్రలో కలుస్తుంది. సో అది రివర్, దానికి రివర్ చెప్పొచ్చు. అక్కడ కూడా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ లేవని కాదు, అక్కడైతే ఇది లేదు. బ్యూటిఫికేషన్ ఇప్పుడు చేసినారు కదా, బీజేపీ చేసిన బ్యూటిఫికేషన్ ఏం చేసింది? మంచిగా ప్రాపర్గా పర్మనెంట్ ఇది ఉండాలి, ఏం కచరా వేయకూడదు, అది బ్యూటిఫికేషన్ అంటారు. ఎవరు ఇప్పుడు ఇది నాలా అంటారు. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆ స్ట్రెచ్ వరకు 55 కిలోమీటర్స్ సిటీ మొత్తం నాలానే ఉంది. ఇది దానికి ఏ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా బ్యూటిఫికేషన్ అంటే ఏమంటే ఇది మనం కచరా వేయకూడదు, అది ఫస్ట్ అడగాలి. ఏది బ్లాక్ చేయకూడదు, అది ఉండాలి. తప్ప ఇది ఉంది మేము ఇది పొల్యూటెడ్ తీసుకొని తాగమను. అది తీసుకొని ఇప్పుడు ఆరో ఉంటుంది, మనం ఇంట్లో ఆరో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఫిల్టర్ చేసి దాన్ని pH వాల్యూ కానీ ఇది పైన కింద చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ నది pH వాల్యూ ఏముంది ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి. నువ్వు పొల్యూట్ చేయకుండా అంటే ఈ pH వాల్యూకి ఏదైనా పెద్ద సైంటిస్ట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉంటాయి, హుస్సేన్ సాగర్లో చేపించినాడు టెస్టింగ్, వాళ్ళు చెప్పేసినారు ఇది హైలీ ఇంపాసిబుల్. సాల్ట్ ఇప్పుడు ఒక UAEలో, దుబాయ్లో కూడా వెళ్తే వాళ్ళు ఓషన్ వాటర్, అది సాల్ట్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్కి మీరు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మూసీలో అక్రమంగా కట్టుకున్నారు. సో వీళ్ళందరూ ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపిస్తామని చెప్పి ప్రభుత్వం గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ స్టాంప్ ఉంటుందా? గవర్నమెంట్ స్టాంప్. ఇల్లీగల్ ఎంత? ఇల్లీగల్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిఫైన్డ్ బై ఇల్లీగల్? ఇట్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ బై ఎనీ గవర్నమెంట్ కదా, రైట్? ఇల్లీగల్ అంటే ఎవరు ఆథరైజేషన్ లేకుండా ఉంటే అది ఇల్లీగల్ ఉంటుంది. మొత్తం పేపర్ ఉంది. ఓకే, మేము కామన్ మ్యాన్, మేము ఎవరి దగ్గర వెళ్తాం? మేము బ్యాంక్కి వెళ్తాం. ఫస్ట్ ఏదైనా కానీ ఎవరికైనా కానీ కామన్ మ్యాన్కి అడ్వకేట్ ఏదో ఫీజు ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్కి కూడా వాళ్ళు అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళైతే లంచాలు ఇవ్వలేరు కదా. ఇల్లీగల్ అంటే అందరు పైన నుంచి ఇప్పుడు వరకు అందరు లంచాలు తీసుకునే వాళ్ళ. ఇల్లీగల్ అంటే అర్థమైందా? పైన నుంచి కింద అందరికి నేను లంచాలు ఇచ్చేసి ఇది చేసిన, అది రాంగ్ పాయింట్. ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్కి ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా అయితే ఈ హైడ్రా రెవెన్యూ అధికారులు వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్? బ్యూటిఫికేషన్ చేయండి, కానీ మా ఇల్లుకి అయితే మేమైతే వదిలే పరిస్థితి అదే లేదు.